ఎందుకురా ఈ గొడవ, మీకు ఎందుకురా చేతులు నొప్పి అన్నట్టుగా చూస్తున్నారు. నేను దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు యూనిటీ కావాలా, ఏకత్వం కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే డ్రిల్ మాస్టర్ గారు చెప్పినట్టుగా డ్రిల్ చేయాలి. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా చేయకపోతే మాస్టర్ గారు పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడ దేవుడు మనతో ఉన్నాడు, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. మన ఇష్ట ప్రకారంగా మనం చాలామంది చూస్తుంటారు నెగ్లిజెన్సీ. ఎవడేం చేస్తాడు, మనకి కొడితే ఎటు వస్తుంది, చేతులు ఎత్తితే ఎటు వస్తుంది, హల్లు చెప్పకపోతే ఏమైపోతాం అని చాలామందికి అశ్రద్ధ భావం చాలామందికి ఉంటుంది. అంటే మరి ఆన్లైన్ సర్వీస్ కనుక ఇవన్నీ చెప్పలేను. లాస్ట్లో కొన్ని మాటలు మీకు అంటే నేను చూస్తున్నాను, కళ్ళిప్పి నేను ప్రాస్గా ప్రార్థన చేసినప్పుడు అవన్నీ చూస్తున్నాను నేను. దానివల్ల మీకు రావాల్సిన ఆశీర్వాదానికి మీరే బ్రేక్ వేసుకుంటున్నారు. నాకు వద్దు ఈ ఆశీర్వాదం అని తలుపులు వేసేస్తున్నారు, తాళం వేసేస్తున్నారు. దేవుని శరీరాన్ని సంఘంతో పోల్చాడు. దాంట్లో నువ్వు ఒక భాగాన్ని, నువ్వు ఒక చిలకర వేణు అనుకో, నువ్వు దాంతో యాక్ట్ చేయలేకపోయావంటే నువ్వు ప్యారలైజ్డ్ వచ్చినట్టుగా. నువ్వు ఒక చెయ్యి అనుకో, నువ్వు చెయ్యి కలపడం లేదంటే నీకు పెరాలసిస్ వచ్చినట్టుగా నీ చెయ్యికి. దాంట్లో ఒక భాగం నువ్వు. కనుక వీటిని ఆలోచించాలని మనం చేస్తాను. ఓకే, డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్ సర్వీస్ కనుక లాస్ట్లో ఏమైనా చెప్పాలంటే చెప్పుకుందాం. దేవుని మహాకృపను బట్టి గత నెలంతా మనకి దేవుడు తన కృప ద్వారా బలపరిచారు. ప్రతి నెల ఈ విధంగా దేవునితో సహవాసం చేయడానికి, దేవుని బలలో మనమందరం పాలు పంపులు పొందడానికి దేవుడు మనకి కృపదాయ చేస్తున్నాడు. మరి మరొక నెలను మనకు ఎక్స్టెండ్ చేశాడు. ఎంతోమంది చనిపోతున్నారు, దేవుడైతే మనకు బ్రతికించాడు. దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అందును బట్టి దేవునికే మహిమ. ఎందుకంటే మనం బ్రతుకున్నామంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆక్సిజన్, ఆయన ఇచ్చిన గాలి, ఆయన ఇచ్చిన వాతావరణం, ఆయన ఇచ్చిన పరిస్థితి. పెద్ద పెద్దవాళ్ళు చనిపోతున్నారు యుద్ధాల్లో, ససేమరా మాట్లాడకుండా ఇలాగ మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన చనిపోయారు. ఇలాగ ఇద్దరితో మాట్లాడుతూ అంతకుముందే నేను పాస్టర్ గారు కన్నా వెళ్ళి వచ్చాం. ఆయన చూడడానికి వచ్చారు. మరుసటి రోజు ఇంకా మెమోరియల్ సర్వీస్ పెట్టుకున్నారు. ఆయన వియ్యంకుడు అనమాట, ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా కూర్చున్నారు, ఇద్దరు మాట్లాడుతూ టిఫిన్ చేశారట. టిఫిన్ చేసిన 5 నిమిషాలకి ఇలా మాట్లాడుతూ అలా ప్రాణం పోగొట్టారు. కనుక దేవుడు ఎంత కృపామయుడు. మన పట్ల, మన బిడ్డల పట్ల ఆయన ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మన బ్రతికిస్తున్నాడు. ఓకే, ఈరోజు మనందరికీ తెలిసిన భాగాన్ని విశ్వాసులమైన మన కొరకు దాంట్లో నుంచి ఏదైనా, ఎందుకంటే వాక్యం మీరందరూ చదువుతున్నారు. ఇంకా ఎక్కువగా ఈ మధ్యకాలాల్లో యూట్యూబ్లో వస్తున్నాయి కనుక యూట్యూబ్లోంచి వచ్చిన ప్రసంగాలు ఎక్కువగా వింటున్నారు. దాంట్లో చాలా ప్రసంగాలు వింటుంటారు మీరు. కనుక సంఘానికి సంబంధించిన వర్తమానం ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఒక వర్తమానాన్ని తయారు చేశాను. నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. ఆ ప్రసంగాన్ని యొక్క అంశం ఏంటంటే నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. అంటే ఈ మాటలో క్రైస్తవుని యొక్క నిబంధనలను రాయలేదు, నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. అంటే నిజ క్రైస్తవులు కాని వారు చాలామంది ఉన్నారు, నామినల్ క్రిస్టియన్స్. వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు, వారి జీవితాలు క్రైస్తవ జీవితాలు జీవించరు. వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. మాకెంత అనుభవం ఉందండి, మేము 20 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయిందండి, మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులు అండి అనుకుంటారు. పిల్లరా, తాతలైనా తండ్రులైనా క్రైస్తత్వం అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైన అనుభవం. మీ తాత అనుభవం నీకు వస్తుంది, మీ తల్లి అనుభవం వస్తుంది,
తాత దగ్గర నుంచి షుగరు బీపీ వచ్చినట్టుగా క్రైస్తత్వం అనేది మనకి రాదు. ఇట్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కనుక నేను ఎందు గురించే ఈ మెసేజ్కి ఏం పెట్టానంటే నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. ఇప్పుడు నేను వాక్యం చెప్తుండేటప్పుడు ఈ నిబంధనల్లో కొన్ని మనకి ఉండకపోవచ్చు, కొన్ని మనం ఫాలో అవ్వకపోవచ్చు, కొన్ని మనం అవలంబించకపోవచ్చు. బహుశా గుడికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ కానుకిస్తూ ఆరాధన చేస్తూ చాలా ఇతరుల కంటే భక్తిగా మనం జీవించవచ్చు. కానీ బైబిల్ చెప్పినట్టుగా, బైబిల్లో ఉన్నట్టుగా వాక్యం మనని ఏది కోరుకుంటుందో ఆ విధమైన జీవితం జీవించినప్పుడు మనం నిజ క్రైస్తవులో కాలేం. మనకి ఆధారం ఏంటంటే బైబిలే. ఏదైనా ఒక టెస్ట్కి వెళ్తే, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తే, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇన్ని మార్క్స్ రావాలా, ఇంత హైట్ ఉండాలా, ఇంత వెయిట్ ఉండాలా, ఇటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలా అని కొన్ని నిబంధనలు ఉంటాయి. దానికంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ నిబంధనల ప్రకారంగా నువ్వు లేనప్పుడు నీకు ఆ ఉద్యోగం రావదు. నువ్వు ఎంఏ చదువుకోవచ్చు, కానీ ఆ నిబంధనల ప్రకారంగా 10th క్లాస్ వాడు ఉంటే 10th క్లాస్ వాడికి వస్తుంది. నేను ఆడికంటే ఎక్కువ చదువుకున్నాను కదా అనంటే నీకు రాదు. నిబంధన ప్రకారంగా ఉద్యోగం వస్తుంది. నిబంధన ప్రకారంగానే వారు కోరుకునేటట్టు నువ్వు ఉంటే, నువ్వు జీవిస్తే అదవుతుంది. కనుక బైబిల్ కూడా నిజ క్రైస్తవుడికి కొన్ని నిబంధనలు పెట్టింది. దేవుని పిల్లలమైన మనం అందరము నిజ క్రైస్తవులు అనుకుంటాం. నా మట్టుకు నేను, నా ఎంత భక్తిగలవాడు లేడు, నా ఎంత ప్రార్థనాపరుడు లేడు, మీ మట్టుకు మీరు అనుకుంటారు. ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటాం. ఈ కంపారిజన్లో కూడా స్వనీతి ఎక్కువ పనిచేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అల్లాలు ఎలాగున్నారు చూడండి, ఇల్లీలు ఎలాగున్నారు చూడండి అని అనుకుంటారు. మరి అవి చాలా పొరపాటు. ఇతరులతో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. భక్తిని, ఆధ్యాత్మిక స్థితిని ఇతరులతో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. కనుక ఇక్కడ ఒక అన్యమతస్థుడు దేవుణ్ణి అంగీకరించిన ఈ వ్యక్తిలో ఉండే క్వాలిటీస్ ఏంటి అంటే, మనమందరం కూడా అన్యులం, మనమందరం కూడా క్రైస్తవులుగా మారాం. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. ఈ అన్యుడు ఎవరు అని చూస్తే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇది ఒక క్లాసు లాగా మీకు చెప్తాను. చదువుదాం త్వరగా. ప్రియులారా, ఈయన పేరు ఏం పేరంటే సౌలు. ఈయన పెద్ద వంశస్థుడు. ఈయన చాలా పెద్ద వంశస్థుడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగినవాడు, చాలా బలము కలిగినవాడు, శక్తి సామర్థ్యం కలిగినవాడు, ధనవంతుడు. ప్రభుత్వంలో ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే అది చదివితేనే అర్థం అవుతుంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూడండి. అమ్మ నీది పని చేయడం లేదు, నేను చదువుతాను. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి, అంటే ప్రధాన యాజకుల దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఏంటట? ఎవడైతే దేవుడు నమ్ముకున్నారో వారిని నేను చంపేస్తాను, వారు లేకుండా నేను చేసేస్తాను. అది అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో చూడండి. ఈ రోజుల్లో మనం ఎవరో ఏదో చెప్పితే జడిసిపోతున్నారు క్రైస్తవులు. ఒక్క మాట చెప్పనా, పౌరుషం లేని క్రైస్తవుడు పరలోకం వెళ్ళలేడు. ఆ మాట చెప్పండి. పౌరుషం లేని క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళలేడు? క్రైస్తవుడికి పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం అర్పించేయాలి.
వాడే నిజమైన క్రైస్తవుడు. ప్రభు కొరకు సమస్తం అర్పించేయాలి. అందుగురించే వారు చరిత్రలో ఉన్నారు. ఒక విలియం కేరీ, ఒక మార్టిన్ లూథర్, ఒక అపోస్తలుడైన పౌలు, ఒక పేతురు. వాళ్ళు చచ్చిపోయి వేల సంవత్సరాలైనా ఈరోజు వరకు ప్రజలు వారిని గుర్తు చేసుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారు చేసిన అద్భుతమైన పరిచర్య. నేను నిన్న ఒక మంచి మీటింగ్కి వెళ్ళాను, అద్భుతమైన మీటింగ్. నేను రాజు పాస్టర్ గారు వెళ్ళాం ఆ మీటింగ్కి. ఆ మీటింగ్లో ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. ఆయన గురించి అందరూ చెప్పింది ఏంటంటే 1954వ సంవత్సరం ఆయన కూలి పని చేసుకోవడానికి రంగూన్ వెళ్తే ఆ రంగూన్లో ఎవరో పాస్టర్ గారు వాక్యం చెప్తే అక్కడ నమ్ముకొని బాప్తిసం పొందాడట. అప్పుడు నేను పుట్టలేదు. 1954వ సంవత్సరం బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన ఈయన మంచినీళ్ళపేట అనే గ్రామం వచ్చి మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబానికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్నకి, వాళ్ళ వంశంలో ఉన్న 2-3 సువార్త ప్రకటించినప్పటికీ వాళ్ళకి వచ్చిన గొడవ ఏంటంటే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఈయన వెలివేసారట. వెలివేసినవంటే ఈయన వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు, నుయ్యి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు, ఈయనతో మాట్లాడడానికి అవకాశం లేదు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఎవరు వీళ్ళ ఇంటికి రావడానికి అవకాశం లేదు. అంటే ఇంచుమించుగా 60 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఆయన నిలబడిపోయాడు. అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తానని నిలబడిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ మంచినీళ్ళపేట నుంచి ఆ ప్రాంతం అంతటిలో కూడా ఇంచుమించుగా 19 సంఘాలు కట్టారు. ఆ చేపల వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి కారకుడయ్యాడు మహానుభావుడు. ఆయన చనిపోయిన ఆయన మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం చనిపోతే ఎటువంటి సాక్ష్యం ఉంటుందో, నేను వాళ్ళకు ఒక సవాల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈయన కూటమి ఇలా చేయకూడదయ్యా. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న పాస్టర్లందరూ కూడా ఆయన వేసిన విత్తనాలు. మీరు ఈరోజు కట్టబడిన సంఘాలన్నీ కూడా ఇక్కడుండే విశ్వాసులందరూ కూడా ఆ రోజు రంగూన్ నుంచి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఈరోజు ఈ ప్రాంతాలకు తీసుకురాకపోతే మీరు లేరు, సంఘం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు మీ మధ్యకు వచ్చి ఉండేవాడే కాదు. కనుక ప్రియులారా, ఇటువంటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకొని ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక తీసుకొని, అయ్యా నాకు పత్రికలు ఇవ్వండి, నేను యేసుప్రభుని నమ్ముకున్న వారిని, యేసుప్రభుని అంగీకరించిన వారిని ఏటట ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగెను. పత్రికలిమ్మని అయ్యా, అడ్రస్ ఇవ్వండి అయ్యా. ఈరోజు కూడా అదే జరుగుతుంది. క్రైస్తవ సంఘాలని నాశనం చేసేయాలని, క్రైస్తవులని నిర్మూలన చేసేయాలని అక్కడక్కడ క్రైస్తవ వ్యతిరేక శక్తులే కాకుండా మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు కూడా అలాగే తయారైపోయారు. ఆఖరికి మనం ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు కూడా మన మీద శత్రుత్వాలు గెలుస్తుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. చర్చిలు పడగొట్టేస్తున్నారు, మొక్కలు చేసేస్తున్నారు, అంటుకుంటుంది ఒక ప్రక్క నుంచి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేటి క్రైస్తవులు మనం ఉన్నాం. క్రైస్తవులారా, మీకు ఒక మేల్కొల్పు చెప్తున్నాను. ప్రాణమైనా సరే తెగిస్తాం, కానీ ప్రభువును మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ప్రాణమైనా సరే అర్పించేస్తాం. ప్రాణం ఉండి నరకానికి వెళ్ళే బదులు ప్రాణం పోగొట్టుకొని పరలోకి వెళ్ళడమే మంచిది. అవునంటారా కాదంటారా? ప్రాణం ఉండి పరలోకి వెళ్తే సుఖం, కానీ ప్రాణం లేకుండా నరకం వెళ్ళిపోతే, ప్రాణం ఉండి నరకం వెళ్ళిపోతే ఏం సుఖం? చస్తే చస్తాం, చచ్చిన వెంటనే మనం పరలోకం వెళతాం. ధనవంతుడు చచ్చాడు కానీ నరకం వెళ్ళాడు, ఆ పేదవాడు చచ్చాడు పరలోకం వెళ్ళాడు.
ఇక్కడ బ్రతికిన దినాల్లో వాడు అనుభవించిన కష్టాల కన్నా అక్కడ బ్రతికిన దినాల్లో వాడు దీవించబడిన ఆశీర్వాదమే గొప్పది. క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్ వారందరికీ ఒక స్లోగన్ చెప్తున్నాను నేను. ఇదే మన స్లోగన్. ఏంటి ఆ స్లోగన్ ఉంటే, ప్రాణం పోయినా మనం పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడదాం. పౌలు ఇక్కడ సిద్ధపడ్డాడు. పౌలు చేసే పని ఏంటంటే క్రైస్తవులు ప్రాణాలు తీయాలని, క్రైస్తవుల సంఘాలు పాడు కట్టాలని మొత్తానికి ప్రణాళికలు తీసుకొని, పత్రాలు తీసుకొని బయలుదేరాడు. లేటుగా వచ్చిన వాళ్ళకి ఒక్కసారి చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకంటే లేటుగా ఎవరు వస్తారంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు. లేటుగా ఎవరు వస్తారు? వాళ్ళకి నా మీద కోపం వస్తుంది. ఒక్కరోజు లేటుకు వచ్చినందుకు ఇలా చేస్తారా అని వస్తుంది. అంటే వాళ్ళని గౌరవిస్తున్నాం అన్నట్టు, వాళ్ళని గౌరవిస్తున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత యేసుప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు చూడండి. నిజానికి మనకే అధికారం ఉంటే ఆయన్ని ప్రాణం తీసేస్తాం. సౌల్ని ప్రాణం తీసేస్తాం. కానీ సౌల్ని ప్రాణం తీయలేదు. చదవండి అమ్మా. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు. అప్పటికే యేసుప్రభు కొరకు చాలామంది ప్రయాసపడుతున్నారు, చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు. వాడి చుట్టూరు వెలుగు రాలేదు, వాడితో మాట్లాడలేదు. కానీ యేసుప్రభుకు వ్యతిరేకంగా జీవించిన పౌలు చుట్టూరు మటుకు ఏమొచ్చింది? ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. అంటే ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఏమండి, మీరు వెళ్తుండేటప్పుడు మీ కారుకు రెడ్ లైట్ ఉందనుకోండి, మీరు అప్పుడు ఏంటి? ఇంపార్టెంట్ పర్సన్. కుయ్యి ఉందనుకోండి, అందరూ అప్పుడు మీ కారు వైపు చూస్తారు. మీది ఎంత ఖరీదు కారు అయినా సరే మామూలుగా వెళ్ళిపోతే ఎవడో మీ కారుని చూడడం. ఇప్పుడు ఈయన కారులో, లేకపోతే ఈయన వెళుతున్న పరిస్థితులు చుట్టూ వెలుగు ప్రకాశించింది. ఆయన ఉండే చుట్టూ వెలుగుంది. తక్కిన ప్రజలందరూ చూస్తుండగా, అమ్మో సౌలు చుట్టూ వెలుగు వచ్చిందేంటి, సౌలు చుట్టూ ప్రకాశం కమ్మిందేంటి, సౌలు చుట్టూ ఏంటి వింతని అందరూ సౌలుని చూస్తున్నారు. చూస్తుంటే అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని. ఎంత మంచి దేవుడు! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి కోపం తెచ్చుకోలేదు. పవర్ ఉండి, అధికారం ఉండి, శక్తి ఉండి, అన్ని విధాలుగా కాకుండా బలమున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే బతిమాలుతున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతను అడుగగా, అప్పటికి పొగరు పోలేదు, అప్పటికి గర్వం పోలేదు సౌలుకి. కొంతమంది మాట తీరు పోదు. నువ్వెవరవని అనలేదు, నువ్వు ఎవడరా నువ్వు అని అంటారు కొంతమందికి ఒరే డూ డా అని ఎక్కువ అలవాటు. రే ఎవడరా నువ్వు, తోలు చేస్తాను, తొక్కలు చేస్తాను, ఎప్పుడు ఈ నోట్లలో నీ మాటలే ఉంటాయి. కొంతమందికి బూతులు ఉంటాయి, కొంతమందికి చెత్త మాటలు ఉంటాయి. క్రైస్తవులు ఆడకూడని మాటలు, మనకి శాపాన్ని తెచ్చే మాటలు, మన జీవితానికి నష్టం తెచ్చే మాటలు. మీకు తెలుసా, మీరాడే మాటలు కూడా తూకవేయబడతాయి. మీరు చెప్పే పనులు కూడా తూకవేయబడతాయి. మన నోటిని జాగ్రత్తగా వేసుకోవాలి. క్రైస్తవులకు ఒక భాష ఉంది. బాగున్నారండి అని అంటే బాగున్నానులే అని అనకూడదు. దేవుని కృపను బట్టి బాగున్నాను సార్ అంటే ముందు ఏం పెట్టాం మనం? అది క్రైస్తవుడు ఒక్కలే అంటారు. మీ దైవాలను బాగున్నాను అంటారు కొంతమంది. అది ఎవరంటే క్రైస్తవుడు కానీ ఖచ్చితంగా తెలిసిపోద్ది. కానీ క్రైస్తవుడు ఏమంటాడంటే, ఏదో దేవుని కృపను బట్టి బాగున్నాను సార్, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ బాగున్నాను. కొంతమంది బూతులు ఆడుకుంటారండి. బూతులు సరసోక్తులు ఆడకూడదని బైబిల్లో ఉంది. ఎట్లా ఎలాగ అంటారు. పనికి మాలిన మాటలు, పనికొచ్చే మాటలు కాదు.
పొగరబోతు మాటలు, నిన్ను పాడు చేసే మాటలు, నీ మనస్సుకు రేకెత్తించే మాటలు. కష్టంలో ఉండి రోడ్డు మీద పడిపోయి వెలుగుతో కమ్మేస్తుంటే, ఏమండి ఎవరండి మీరు అని అడగలేదు, ఎవడు నీవు అని అడుగుతున్నాడు. చదువమ్మా. నేను నీవు హింసించుచున్న యేసును. దేవుడు చెప్పే ఆన్సర్ ఎంత బాగుంది చూడండి. అయ్యా నేను ఎవరిని తెలుసా, నువ్వు నన్ను హింసించేస్తున్నావయ్యా. దేవుడు చెప్పాలంటే చెప్పొచ్చు, ఏమని? నేను ఎవరినో తెలుసా, రాజాది రాజునని చెప్పగలడు, ప్రభువులకు ప్రభువునని చెప్పగలడు, నిత్యము దేవదూతలతో ఆరాధింపబడేవాడునని చెప్పగలడు, అయినా నేను సర్వశక్తివంతుడని చెప్పగలడు. ఎన్నో బిరుదులు ఉన్నాయి ఆయనకి. నేను మహిమ చూపితే నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పగలడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నువ్వు హింసించుచున్నా యేసును. ఎన్నిసార్లు అది మనతో చెప్తుంటాడో, చాలాసార్లు. నువ్వు చెత్త మాట్లాడుతుంటే, పనికిమాల మాట్లాడుతుంటే, బ్రతుకులు ఇరగొట్టే మాట్లాడుతుంటే, దేవునికి ఇష్టం లేని మాట్లాడుతుంటే ఆయన దుఃఖపడుతుంటాడు. ఏం మాట్లాడతాడు తెలుసా? నువ్వు హింసిస్తున్నావు నన్ను, నువ్వు నన్ను గాయపరుస్తున్నావు. నిన్ను ఆ రోజు సిలువ ఒక్కరోజు వేసేది, కానీ ప్రతిరోజు నువ్వు నన్ను సిలువ వేసేస్తున్నావు, ప్రతిరోజు నువ్వు నా రక్తాన్ని చూస్తున్నావయ్యా. బీ కేర్ఫుల్. క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్కి నేను చెప్పే మనవి, నీ నోటిని జాగ్రత్త, నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. ఇతరుని విమర్శించే మాట, ఇతరుని నొప్పించే మాట, ఇతరుని గాయపరిచే మాట, వీటన్నిటికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నన్ను హింసిస్తున్నావు. చదువమ్మా. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఇప్పుడు బాగుండేటప్పుడు ఎప్పుడు దేవుడు మాట వినలేదు ఈయన. ఇప్పుడు అంటున్నాడు ఏటని, బ్రదర్ నీకు మాట చెప్తాను, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. కొంతమందికి ఆరోగ్యం బాగుండేటప్పుడు, బతుకంతా బాగుండేటప్పుడు దేవుడు అవసరం ఉండదు, ప్రార్థన అవసరం ఉండదు, సహవాసం అవసరం ఉండదు, గుడి అవసరం ఉండదు. ఏమండి ఏమనుకోవద్దే, ఏమనుకోవద్దు. అన్నీ బాగుంటే ఎప్పుడు లేవు. వాళ్ళు గుడికి రావాలన్నా, వాళ్ళు ప్రార్థనకు రావాలన్నా, వారు సహవాసానికి రావాలన్నా, వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ బ్రతుకులోనో వాళ్ళ ఆరోగ్యంలోనో ఏదో నష్టం కలిగితే వస్తారు. ఇప్పుడు వింటున్నాడు ఎవడు? ఈ గర్వబోతు, ఈ తిరుగుబోతు, ఈ మాటల పోతు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళమంటావయ్యా, ఎక్కడికి వెళ్ళమంటావు? ఆరోగ్యం బాగుండేటప్పుడు ఎదురు తిరిగే ఆ మనిషికే, చంపేస్తానన్న ఆ మనిషి మాటే, ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత, జీవితం నష్టపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు. చదువమ్మా. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, దేవుని యొక్క మెయిన్ గురి ఎవరి మీద పడ్డది? సౌలు మీదే పడ్డది. సౌలుతో ఉన్న వారు ఎవ్వరికి కూడా ఆ స్వరం విన్నారు, కానీ వాళ్ళతోటి దేవుడు ఖచ్చితంగా సౌలుతో మాట్లాడిన మాటలే తప్పించి, బ్రదర్ మీరు బాగున్నారని అడగలేదు. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు అన్ని జనాంగం నుంచి వచ్చిన వారే. వీళ్ళు ఏంటంటే, సౌలు ఎవరికైనా తనమంటే తంతున్నారు, ఎవరికైనా పొడమంటే పొడుస్తున్నారు, ఎవరికైనా చంపమంటే చంపుతున్నారు. ఇది తొట్టిగాంగే, ఇది పనికిమాలిన మనుషులే. వీళ్ళు కూడా పరిశుద్ధులు కారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, సౌలును పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కనుక సౌలుతోనే మాట్లాడుతున్నారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ప్రియులారా ఆలోచించండి, ఈయన లైఫ్ స్టార్టింగ్ ఎలా ప్రారంభమైందంటే 3 days ఫాస్టింగ్ ప్రేయర్తో ప్రారంభమైంది. ఏంటంటే బాగా ఒళ్ళు కొవ్వుకి నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు. 3 days ఫాస్టింగ్ ప్రేయర్. మనలాగే మనం రేపు 27, 28, 29 ఎలాగో 3 దినాలట అన్నపానములు కానీ అన్నపానం ఏమీ పుచ్చుకొనకుండా దమస్కులో వెళ్ళి
నివసించడం మొదలుపెట్టాడు. అంటే విశ్వాస జీవితానికి, ప్రభువుతో నడవడానికి ప్రారంభించే ఒక విశ్వాసికి కావలసిన నిబంధన, ఫస్ట్ నిబంధన ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో ఉండే రహస్యం ఏంటంటే దేవునితో మాట్లాడడానికి ఉండే అవకాశం. జాగ్రత్త వినండి, వాక్యం మనతో దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడతాం. కనుక సహవాసం ఒక నిజ క్రైస్తవునికి ఉండే మొట్టమొదట అనుభవం ఏంటంటే దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. యేసు ప్రభు శిష్యులు మొట్టమొదట వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు, మాకు ప్రార్థన చేయడం నేర్పించు. ప్రార్థన చేయడం ఎలాగో మాకు తెలియదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయడం చాలామందికి తెలియదు. చాలామందికి ప్రార్థన చేసే అనుభవం కూడా లేదు. చాలామందికి ప్రార్థన చేసే అనుభవం కూడా లేదు. కనుక ఇక్కడికి సౌలు ఎప్పుడైతే ప్రభు మాటని, ప్రభు పలుకులను అంగీకరించాడో, స్వీకరించాడో, ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నం చేశాడో, ఫస్ట్ చేసేది ఏంటంటే ప్రభువుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థించకపోతే ప్రభువుతో మాట్లాడే అవకాశం లేదు. 3 రోజులు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ మొదలుపెట్టాడు. 3 రోజులు ఆయన ఫాస్టింగ్ ప్రేయరు మొదలుపెట్టాడు. పిల్లరా, మీకు నేను అక్కడ చెప్తాను చూడండి, కిందకి కొంచెం చదువమ్మా. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు. అది కాదు, ఇక్కడి నుంచే చదువుతావు. దమస్కులో అననీయ ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగా నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి 11వ వచనం చదువు. 11వ వచనం. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి 11వ వచనం. యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ 3 రోజులు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ కనెక్షన్ అంటే, ఈ మధ్యలో కొన్ని సంగతులు జరిగాయి. ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు. ఈ 3 రోజుల్లో ఏం ప్రార్థన చేసి ఉంటాడు అంటారు? ప్రభువా నా కళ్ళు పోయాయి, కళ్ళు ఇచ్చి, నిన్న నీ మాటలు విన్న తర్వాత నేను మారిపోయినయ్యా. ఇంతకాలం నువ్వు దేవుడు కాదనుకొని బాగా పొగరబోతునైపోయాను. దొరికినోడిని తన్నాను. యేసుప్రభుని నమ్మొద్దని చెప్పాను. యేసుప్రభుని ఎవరైనా మరి ప్రార్థన చేసుకుంటే వాళ్ళని చంపేశాను. నేను కూడా స్టెఫను చంపినప్పుడు నేనే ఆ గోతులో తేసి ఎవడొస్తాడో రండ్రని నేనే కాపలా ఉన్నాను. అందరూ రాళ్ళతో కొట్టి చంపుతుంటే నేను ఒక శాడిస్ట్ లాగా బయట నిలబడి చూశాను. నేను నువ్వు దేవుడు అని తెలియక చాలా పనులు చేశానయ్యా. ఇక్కడ ఆయనకి మనకి తేడా ఏంటంటే, పౌలుకి తెలియక చేశాడు, మనం తెలిసి చేస్తున్నాం. జాగ్రత్త వినండి. పౌలుకి తెలియక ప్రార్థన చేయలేదు, మనకు తెలిసి కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. పౌలుకి తెలియక దేవునికి సమర్పించుకోలేదు, మనకు తెలిసి కూడా ప్రార్థన దేవునికి సమర్పించుకోలేకపోతున్నాం. పౌలుకి తెలియక క్రైస్తవుని హింసిస్తున్నాడు, మనకి తెలిసి కూడా క్రైస్తవుని హింసిస్తున్నాం. అమ్మ, వేగంగా రావడానికి ప్రయత్నం చేయాలమ్మా గుడికి. ఎందుకంటే మీరు వస్తున్నప్పుడల్లా నా మొఖం అటు తిరుగుతుంది, అందరూ మిమ్మల్ని చూస్తారు. ఇలాగ అంటుంటే మీకు కొంచెం కోపం వస్తుంది. చెప్పకుండా నేను కడుపులో దాచుకోలేను. కొంచెం వేగంగా రావడానికి 9:30 అంటే 9:30కి వచ్చేయాలి, లేట్ చేయకూడదు. కనుక ఇక్కడ పౌలుకి తెలియక చాలా పొరపాట్లు చేశాడు. ఈరోజు క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్ మనకి తెలిసి దేవుణ్ణి అంగీకరించి దేవుని ప్రార్థిస్తూ విశ్వాసులుగా జీవిస్తూ మనం చాలా పొరపాట్లు చేస్తున్నాం. దానికి ఏంటంటే నెగ్లిజెన్సీ. దేవుడు ఏం చేస్తాడండి, వాక్యం చెప్తుంటారండి అలాగా, పాస్టర్ గారు అంటుంటారండి అలాగా. బీ కేర్ఫుల్. దేవునికి కోపం వస్తే మనం ఎవరు తట్టుకోలేం.
దేవునికి మన మీద ఒక్కసారి దృష్టి మళ్ళిందా, ఆయన ఒక్కసారి కోపగించుకున్నాడా, మన పరిస్థితి అంతా తారుమారైపోద్ది. చేయవలసినవి చెయ్యాలా, చేయకూడనివి మానేయాలా. మానేయవలసినవి చేసినా ఆయనకి కోపం వస్తుంది. చెయ్యవలసినవి మానేసిన ఆయనకి కోపం వస్తుంది. ఏవి చేయకూడదో మనకి తెలుసు, ఏవి చెయ్యాలో మనకు తెలుసు. కానీ చాలాసార్లు మన జీవితాల్లో ఆయన దుఃఖపడుతున్నాం, ఆయనకి బాధపడుతున్నాం. సిలువ వేయడం అంటే ప్రతిరోజు వెళ్ళి మేకు కొట్టడం కాదు. ఇక్కడ పౌలు సిలువ వేయలేదు యేసుప్రభుని, పౌలు మేకు కొట్టలేదు ఇప్పుడు యేసుప్రభుని. కానీ అంటున్నాడు ఏంటంటే, అయ్యా నువ్వు హింసించుచున్న యేసుని నేను. చాలాసార్లు ఈ మాట మనకు అంటుంటాడు కానీ మనం పట్టించుకోవడం లేదు. మన మనస్సుకి ఆ మాట ఎక్కడం లేదు, మన హృదయంలో ఆ మాటకి స్థానం ఇవ్వడం లేదు. కనుక మొట్టమొదటి ఏంటంటే ప్రార్థించే అనుభవం కావాలి. నిజ క్రైస్తవ నిబంధనలో మొట్టమొదటి ఏం కావాలండి? ఈ ప్రార్థించే అనుభవంలో చాలా రకాలు ఉన్నాయి ప్రార్థన. మొట్టమొదటిది నీవు దేవునితో ఉండే సంబంధాన్ని సరిచేసుకోవడం. నీకు దేవునికి ఉండే మధ్యన ఉండే అప్పుడప్పుడు వచ్చే పొరపాటుల్ని, అప్పుడప్పుడు జరిగిపోయే పరిస్థితుల్ని త్రోసివేసేయడం. కొన్నిసార్లు అనుకోకుండా మన ఇంట్లో కోపతాపాలు వస్తుంటాయి, మన ఆఫీసులో కోపతాపాలు వస్తుంటాయి. అలా కోపతాపాలు వచ్చాయని మరి మనం ఉంటుంటే, అమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని ఆవిడకి దిగి వెళ్ళడం. కనుక కోపతాపాలు వస్తుంటాయి, మనం దాన్ని వ్యతిరేకించకూడదు. అవి సెటరైట్ చేసుకోవాలి, సమాధాన పడిపోవాలి. అటువంటి వారికి దూరంగా ఉండాలి. పౌరుషం కలిగించే మాట్లాడిన వారికి, రోషం కలిగించే మాట్లాడిన వారికి, పగ ద్వేషం ఉన్న వారితో మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం, మనం దేవుని పిల్లలం. మనకి మంచి మనస్సు, అదే మారు మనస్సు. మాయ మనస్సు అయితే ప్రమాదం అండి. మాయ మనస్సు వేరు, మారు మనస్సు వేరు. చాలామందికి మాయ మనసు వచ్చి మారు మనసు అనుకుంటారు. మాయ మనస్సు అంటే మారు మనసులా కనబడడానికి ప్రయత్నం చేయడం, అది వేషధారణ. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు నీ బాధలన్నీ చెప్పుకోవచ్చు. ఒక పురుషుడు భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీతో వెళ్ళిపోతే స్త్రీ దగ్గరికి వచ్చి చెప్పలేడు. ఒక స్త్రీ ఏదైనా తప్పు చేస్తే పురుషునితో చెప్పలేదు. ఎంత భార్యాభర్తలైనా చెప్పుకోలేరు వారు, ఎందుకంటే వారి మధ్య అగాధం ఉంటుంది. నువ్వెంత ఘోరమైన తప్పు చేసినా చెప్పుకుంటే వినేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే మన దేవుడు. దేవునికి స్తోత్రం. వినడమే కాదండి, విన్ని దాన్ని పట్టించుకోకుండా క్షమించే మనసు ఆయనకుంది. నీ భార్యకి చెప్పితే, నీ భర్తకు చెప్పితే కోపం పెట్టుకొని మీ వివాహ వ్యవస్థ రద్దయిపోద్ది, మీ తల్లిదండ్రుల వ్యవస్థ రద్దయిపోద్ది, మీ స్నేహబంధం కూలిపోద్ది. కానీ దేవునితో నువ్వు క్షమాపణ అడిగితే బంధం ఇంకా గట్టి అయిపోతుంది, బంధం ఇంకా మంచిగా పెరిగిపోతుంది. అందుగురించే ప్రతి నిజ క్రైస్తవునికి ఫస్ట్ నిబంధన ఏంటంటే ఆధ్యాత్మికంగా దేవునితో మాట్లాడడానికి, దేవునితో కలిసి జీవించడానికి ప్రార్థనా జీవితం కావాలి. దీంట్లో ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 రకాల ప్రార్థన రాశాను కనుక ఈరోజు ప్రభు బలం కనుక రెండో దానికి వెళ్ళిపోదాం. రెండోది, మొట్టమొదటిది ప్రార్థన చేయడం. రెండోది చదువమ్మా. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద. ఇక్కడికి రావాలి మళ్ళా ఇందాక ప్రభువా 5వ వచనంకి రావాలి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నీవు హింసించిన యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. ఇక్కడ చూస్తే రెండోది ఏంటంటే, మొట్టమొదటిది ప్రార్థించే అనుభవం, రెండోది దేవుని వాక్యాన్ని వినే అనుభవం.
ఇంతవరకు సౌలు మాట్లాడే అనుభవం ఉంది. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని చెప్పిన స్వరాన్ని వింటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకు ఒక మనిషిని ఏర్పాటు చేశాను, నువ్వు అక్కడ ఏ విధంగా స్వస్థపరచబడాలా, ఏ విధంగా రక్షించబడాలా, ఏ విధమైన సహవాసంలో ఉండాలా, ఏ విధంగా నువ్వు సేవ చేయాలా, ఇవన్నిటినీ ఏర్పరచుకోవడానికి, నువ్వు నిజమైన క్రైస్తవుడుగా జీవించడానికి రెండో నిబంధన ఏంటంటే దేవుని వాక్యం వినడం. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు కానీ సౌలులాగా వాక్యాన్ని వెంబడించడం లేదు. సౌలు ఏం చేశాడంటే దుర్మార్గుడు అవ్వచ్చు, మొట్టమొదట వాక్యం విన్నాడు, విన్న వాక్య ప్రకారంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. సౌలు దుర్మార్గుడే, దుష్టుడే. వాక్యం తెలియదు సౌలుకి, కానీ ఎందుకో ప్రభువు మాట వినేటప్పుడు విధేయత చూపడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామందికి వాక్యం తెలుసు అంటున్నారు కానీ వాక్యానుసారంగా నడవడం లేదు. చాలామందికి చాలా రకాలైన ఇబ్బందులు, దానికి ఏంటంటే వారు సొంత రిఫరెన్స్లు పెట్టుకొని దాన్ని వారు పాటిస్తున్నారు. గుడికి రావాలని తెలుసు కొంతమందికి, కానీ గుడికి రారు. ఎందుకు రావడం లేదంటే ఎక్కడైనా వాక్యం కదండి. ఏంటట, ఎక్కడైనా యేసుప్రభు ఈ లోకంలో ఉండేటప్పుడు కూడా ఎక్కడికి వచ్చేవాడు? ప్రతిరోజు ప్రతి వారం దేవాలయానికి వెళ్ళేవాడు. యెషయా గ్రంథం తీయండి, ఒక మాట మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం, ఒకవేళ గుడికి రాకుండా ఎవరైనా ఉండిపోతే మీరు ఈ మాట వారికి చెప్పండి. యెషయా గ్రంథం 30-40 దీంట్లో గుడికి ఎందుకు వెళ్ళాలా అనే విషయాన్ని చెప్తున్నాడు యెషయా గ్రంథం. ఎందుకంటే నా సొంత మాటలు కాదు. 58వ అధ్యాయము 13వ వచనం కట్టి చదవమ్మా. నా విశ్రాంతి దినమున ఎవరు చెప్తున్నారు? ఇది దేవుడే చెప్తున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. వ్యాపారస్తులందరూ వినండి, మన చర్చిలో ఎక్కువ మంది ఉన్నారు. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. అంటే ఎంత మీరు అడగొచ్చు, ఏండి వ్యాపారం చేయకపోతే ఎవడు మాకు బతికిస్తాడండి, ఎవడు మాకు తిండి పెడతాడండి? ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది కదా. నేను చెప్పడం లేదు మీకు. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు అంటే ఆనందకరమైనది, సంతోషకరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమైనయు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. అంటే ఆదివారం కూడా చాలా మంది ఏం పెడతారంటే మనకిష్టమైన పనులు చేస్తారు. ఏంటి బట్టలు ఉండిపోయేవి ఈ ఆదివారం కొంచెం ఉతికిసి ఉండిపోయాను అంటారు. దేవుడు ప్రతిష్ఠిత దినం ఏం చేసుకుంటాడంటే వీళ్ళకి ప్రతిష్ఠించుకుంటున్నది. వీళ్ళకేంటి? బట్టలు ఉతకడానికి. ఇల్లంతా చెత్త అయిపోయింది అయ్యగారు, కనుక ఇల్లు ఉతికేస్తున్నాను. ఇల్లు ఉతికేయడం, బట్టలు ఉతికేయడం, భర్తను ఉతికేయడం, భార్యను ఉతికేయడం, అవసరమైతే పిల్లలను ఉతికేయడం, మొత్తం ఉతికేయాలి బతుకు. అక్కడ అంటున్నాడు అనుకొని ఘనమైనదిగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు. ఈ 2 hours, జస్ట్ 2 hours. అక్కడ ఇశ్రాయేలీయులకు చెప్పిన ఆజ్ఞ రోజంతటి గురించి చెప్పాడు. లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు.
ఏం చేస్తారట? నువ్వు యెహోవా యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క అంటే ఆశీర్వాదం చెప్తున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ నీవు అనుభవములో ఉంచెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చివరికి ఎవరు సంతకం పెట్టాడు? యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మానేయండి. ఇక్కడ సౌలుకి చెప్పిన వెంటనే సౌలు ఒక మాట చెప్పుండొచ్చు. సార్, నాకు పొంతి పిలాతు వంశస్థుడు, నేను బాగా తెలుసు, నాకు బెన్యామీను గోత్రీయుడండి, నా గోత్రం మామూలుది కాదు, నేను కోరుకుంటే ఏదైనా వస్తుంది, నేను పలానా హాస్పిటల్కి వెళ్ళగలను, పలానా దగ్గర నేను ఆపరేషన్ చేయించుకోగలను అని చెప్పొచ్చు. కానీ ఎందుకో దేవుని మాటలు ఈ దుర్మార్గుడైన సౌలుకు నచ్చి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఒకేసారి మాట్లాడాడు దేవుడు, ఆ మాటల మీద వెళ్ళాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతి శుక్రవారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పనికిమాలిన బుర్రలో చోటు ఇవ్వడం లేదు. మనం కొన్ని ఉద్దేశాలు పెట్టుకుంటున్నాం, ఆ ఉద్దేశాల మీద మనం నడవడానికి చూస్తున్నాం. ఆ ఉద్దేశాలు వాక్యానుసారం కాకపోవచ్చు, ఆ ఉద్దేశాల్లో ఆశీర్వాదం లేకపోవచ్చు, కానీ అది నీకు ఇష్టం కనుక నువ్వు చేస్తున్నావు. అవి నీకు ఇష్టం కనుక నువ్వు చేస్తున్నావు. మొన్న ఒక ఆయన ఏదో వస్తే, మీరు గుడికి రాలేకపోతే మరి కొంచెం పనుల వల్ల మీరు రాకపోవచ్చు, కానీ మీరు ఇంటి దగ్గర ఉండి దేవుని వాక్యం విని దేవుని స్తుతించి మీకు వాక్యం నచ్చితే మీ కానుక పంపించండి. ఆయనకి ఏం కావాలా? కానుక పంపించేస్తే సరిపోద్ది. పెద్ద బోధకుడు మళ్ళా అంటే లోకంలో అక్కడుండే చర్చికి మరి ఏడు పంపించవసరం లేదు, లోకల్ చర్చికి ఏం పంపించవసరం లేదు. ఏమండి, మీ ఆయన జీతం నీకు ఇవ్వాలా, పక్కింటోళ్ళకి ఇవ్వాలా? మీ పిల్లోడి జీతం మీకు ఇవ్వాలా, మీ పక్కింటోడికి ఇవ్వాలా? ఒక ఆఫీసులో పని చేస్తుంటే ఆఫీసు వాళ్ళ జీతం నీకు ఇవ్వాలా, లేకపోతే మీ పక్కింటోళ్ళకి ఇస్తారా? సౌలు ఎంత మంచివాడంటే ఒకేసారి విన్నాడు, వాక్యానికి లోబడిపోయాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిది ప్రార్థనలో నిబంధన నేర్చుకున్నాడు, రెండవది వాక్య నిబంధన నేర్చుకున్నాడు, మూడవది చదవమ్మా. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగా నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని ఇంట తార్సు వాడిన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. సరే, ఇంకా చదవడం ఇంకెందుకని. మూడోది ఏంటంటే, ఈ దేవుని మారు మనసు పొంది నిజమైన క్రైస్తవుడికి మూడో బాధ్యత ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే ఒక ప్రత్యేకమైన పనికి ఎన్నుకుంటున్నాడు. ఇక్కడున్న మనందరం కూడా దేవుని బిడ్డలం. ఆ చివరి నుంచి పెద్దరోజు దగ్గర నుంచి ఈ చివరి చిన్నపిల్ల వరకు కూడా మనం అందరం దేవుని బిడ్డలం. దేవుడు మనందరినీ కూడా పుట్టించలేదు ఈ లోకంలో. ప్రతి వారికి ఒక ప్రత్యేకమైన పని అప్పచెప్పాడు. ఈ పనిని గురించి అననీయకు చెప్తున్నాడు, అబ్బాయి, నేను నీ దగ్గరకు ఈ సౌలు అనే ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన తల మీద చేయేసి అభిషేకించి ప్రార్థన చేయి. ఆయన తల మీద చేయేసి అభిషేకించి ప్రార్థన చేయంటే అన్నీ చెప్తుండే, సార్, దేవుడు గారు, మీరు ఏదో కొంచెం పొరపాటు చేస్తున్నారు సార్, ఆయన గురించి మీకు తెలియదు గారు, మంచి సాక్ష్యం లేదండి ఆయనకి, ఆయన దుర్మార్గుడండి, దుష్టుడండి, ప్రజలను చంపేస్తున్నాడండి, వాక్యం చెప్పనివ్వకుంటున్నాడండి, చర్చిలు కూలగొట్టేస్తున్నాడండి, వాడి గురించి ప్రార్థన చేయడం ఏంటండి మనం? అయ్యా, ఒకవేళ పిలిస్తే మమ్మల్ని చంపేస్తాడని అంటే దేవుడు నవ్వుకున్నాడు. మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఉన్నతమైనవి.
ఆయన అంటాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఆయన తలంపులు ఉన్నతమైన తలంపులు, గొప్ప తలంపులు. అన్నయ్య, నాకు తెలియదంటావా? నేను ఒక మనిషిని ఎందుకు అనుకున్నాను తెలుసా? ఒక మనిషిని ఎందుకు పుట్టించాను తెలుసా? ఆయన తల్లి గర్భంలో ఉండేటప్పుడే నేను తన కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాను. కానీ పనికిమాలిన మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన తలంపుల్లో నుంచి దూరం అయిపోయి పాడైపోతున్నారు. ఏ మనిషిని నిరుపయోగం ఉండాలని దేవుడు పుట్టించలేదు. ఒక మనిషి తాగుబోతు అయిపోవాలని, ఒక మనిషి తిరుగుబోతుగా ఉండాలని, ఒక మనిషి రోగిష్టిగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. ఏ తండ్రి అయినా తన పిల్లలు హ్యాండిక్యాప్డ్గా పుట్టాలని, క్యాన్సర్తో పుట్టాలని కోరుకుంటాడా? దేవుడు కూడా అంతే. తన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన ప్లాన్ వేశాడు. మనందరి గురించి దేవునికి ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి. చెడిపోయిన ప్లాన్స్ కదవి, ఉన్నతమైన ప్లాన్స్. కానీ మనమేం చేస్తున్నామంటే దేవుని ప్లాన్స్ పక్కకు పెట్టి మనకు నచ్చిన ప్లాన్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. మనకి ఇష్టమైన రీతిలో దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటాం. నాకు ఒక స్థానం ఇస్తాడు, మీకు ఒక స్థానం ఇస్తాడు. మనందరికీ ఆయా స్థానాల్లో ఆయా పరిస్థితుల్లో ఉంచడానికి దేవుడు కోరుకుంటాడు. ఆయన ఎక్కడ ఉంచుతాడో, ఆయన ఏ పరిస్థితుల్లో ఉంచుతాడో అక్కడ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే దేవునికి స్తుతి కలుగునుగాక, మనం ఆశీర్వదింపబడతాం. కానీ ఆయన మన స్థితిని మర్చిపోయి మనమే ఆయనకి చెప్పే విధంగా ఆయన తలంపుల్లో నుంచి మనం జరిగిపోతే కష్టం. అననీయ అదే చెప్తున్నాడు. కానీ అననీయకి ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు. అననీయ, నేను ఎందుకు ఆయనకి పుట్టాను తెలుసా? ఎందుకు ఆ దుర్మార్గుడిని దేవుని రాజ్యానికి పిలిచాను తెలుసా? ఎందుకు ఆ దుర్మార్గుడికి మారుమనసు తెప్పించాను తెలుసా? ఎందుకు ఆ దుర్మార్గుడికి మంచివాడుగా మార్చాను తెలుసా? నాకు ఒక కారణం ఉందయ్యా. ప్రియులారా, మనందరినీ ఎందుకు ఈ సంఘంలో సభ్యులుగా ఉంచాడు? ఎందుకు ప్రభువుని నమ్ముకున్న వారుగా చేర్చాడు? ఆలోచించండి. కొంతమందికి తాగుడు అలవాటు ఉండొచ్చు, కొంతమందికి చెడిపోయే అలవాటు ఉండొచ్చు, కొంతమంది తిరిగిపోయే అలవాటు ఉండొచ్చు, కొంతమందికి పీస్ఫుల్ మైండ్ లేకుండా చెడిపోయి దుష్టులుగా దుర్మార్గులుగా ఉండిపోయి ఇంకా నా బతికింతే, చచ్చిపోతే బాగున్ను, చెడిపోతే బాగున్ను, ఏ ట్రైన్ కింద పడిపోతే బాగున్ను అని నువ్వు అనుకుంటున్నావేమో. సౌలు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అటువైపు అక్కడికి వెళితే వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రైస్తవుడయ్యాడు. ఇటువైపు వీళ్ళు అంటున్నారు, వీడు దుర్మార్గుడండి, క్రైస్తవుని చంపేస్తున్నాడు. ఇటువైపు నలిగిపోతున్నాడు. అటువైపు వాళ్ళు మద్దత లేదు, ఇటువైపు వీళ్ళ మద్దత లేదు. పౌలు ఏకాకిగా మిదిరిపోయాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏకాకితత్వం వస్తుంది. మన ఆదరించేవారు ఉండరు, మన ప్రేమించేవారు ఉండరు, మన ఆదుకునేవారు ఉండరు, మనల్ని శారదీర్చేవారు ఉండరు. అప్పుల పాలైపోతుంటాం, కష్టాల పాలైపోతుంటాం, బాధల పాలైపోతున్నాం. ఒక ప్రక్క రోగాలు, ఒక ప్రక్క పిల్లలు మన మాట వినరు, ఒక ప్రక్క మనం కట్టుకున్న భార్య, మనం కట్టుకున్న భర్తే మనకు శత్రువులా నిలిచిపోతారు. చాలా చాలా ఇబ్బందులు పాలైపోతుంటాం. కానీ సౌలుకి ఇవేవీ తెలియదు. సౌలు గుడ్డివాడు కనుక ఇంకా వెళ్ళలేదు. కానీ సౌలు గురించి అననీయతో ఒక మాట చెప్తున్నాడు. ఆయన సౌలుకి నేను ఎందుకు ప్రార్థన చేయమంటున్నాను తెలుసా? అన్నయ్య, నీకు తెలియని విషయం చెప్తాను, జాగ్రత్త. ఏంటది? అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. హల్లెలూయా. ఏయ్, నువ్వు సామాన్యుడు కాదయ్యా. బహుశా నీకేం లేకపోవచ్చేమో. అమ్మా, నువ్వు సామాన్యమైన దానవు కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన వ్యక్తివి. నువ్వు సామాన్యమైన దానవు కాదు. ఇది నిజానికి సౌలుకు తెలీదు. సౌలు మనసులో ఏముంది తెలుసా? అమ్మో, ఇటు వెళితే వీళ్ళు బ్రతకనివ్వరు, ఇటు వెళితే ఏంటి బ్రతకనివ్వరు, నాకు కళ్ళుంటే ఎటైనా పారిపోయి ఉంటే బాగున్నేమో అని అనుకునే దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు.
అననీయ అంటున్నాడు, వీడిక్కడికి వద్దు సార్, వీడిక్కడికి వద్దు. ఎందుకంటే దౌర్భాగ్యుడు వీడు, దుర్మార్గుడు వీడు, క్రైస్తవుని చంపడానికి చూస్తున్నాడు. అటువైపు మతాధికారులు, రాజ్యాధినేతలు అంటున్నారు, వాడెక్కడున్నాడో పసిగట్టండి, వాడిని చంపేయాల అని వాళ్ళు పసిగడుతున్నారు. సౌలు గుండెల్లో భారం ఉంది, కానీ దేవుని గుండెలో మంచి మనసుతో ఒకటి ఉన్నది. వాడు సామాన్యుడు కాదయ్యా, వాడికి నేను అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను, అన్యజనులు ఎదుట వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. అన్యజనులు ఎదుట అందరూ సువార్త చేస్తారు, కానీ ఈయనకి రాజులు ఎదుట సువార్త చేయడానికి వస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. పిల్లరా, చాలాసార్లు పరిస్థితులు చూసి కింద మీద అయిపోతుంటాం. మనకు ఎదురవుతున్న సమస్యను చూసి కింద మీద అయిపోతుంటాం. 2 రోజులు బట్టి నాకు కొంచెం డిప్రెషన్లో ఉన్నాను నేను. నా తల కొంచెం నొప్పి పెడుతుంటే ఏంటో అని అలా ఏంటి చిన్న పెయిన్ వస్తుందని మళ్ళీ అప్పటికప్పుడే ధైర్యం వచ్చేస్తుంది. మళ్ళా మైక్ ముందుకు వస్తే మళ్ళా విజృంభించేస్తున్నాను, మళ్ళా మైక్ ముందుకు వస్తే మాట్లాడేస్తున్నాను. మైక్ పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళినాడికి కొంచెం తలనొప్పి వచ్చినట్టుగా అవుతుంది. ప్రభువా, నువ్వు ఎంతకాలం బ్రతికిస్తావో, మాట్లాడినంతకాలం కూడా నీ వాక్యం చెప్పాలి, నీ వాక్యం ఎంతకాలం అవసరమో నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. చావు అనే మాట నా నోటికి రానివ్వను. కొన్నిసార్లు అమ్మగారితో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, ఏంటో దగ్గర పడిపోయిందేటో అని. అచ్చే దగ్గర పడిపోలేదు, ఆయన పిలుచుకుంటే వెళ్ళిపోతాం. ఎంతమంది ప్రార్థన చేసే ఉన్నారు, ఎంతమంది నా మాటలు వినడానికి కోరుకునేవారు ఉన్నారు. వీళ్ళందరినీ నిరాశపరచడు దేవుడు, వీళ్ళందరినీ విడిచిపెట్టడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మూడోది ఏంటంటే సువార్త చేసేవారిగా నేను నిజ క్రైస్తవుడికుండే బాధ్యత, సువార్త చేసే బాధ్యత. మొట్టమొదటిది దేవునితో మాట్లాడే బాధ్యత, రెండవది దేవుని మాట వినే బాధ్యత, మూడవది దేవుని గురించి ఇతరులతో చెప్పే బాధ్యత. చదవమ్మా. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. ఆ మాట చూడండి ఎంత బాగుందని. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఉంటే, దీవించిన ఆయన, కష్టం తీర్చిన ఆయన, బాధలు తీర్చిన ఆయన, నాయన పెదబాబుని దీవించిన ఆయన, ఇంకో ప్రభు, అది ప్రభు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో, ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. నేను ఇతనికి ఏం చేస్తానట? చూపుదును. ఇతనికి చూపుతాను. అంటే దేవుడు తనని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే శ్రమలు అనుభవించడానికే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు శ్రమలు చూసి పడిన వాళ్ళకి చూసి మనం ఏమనుకుంటాం, పాపం ఏం పాపం చేశారనట. పాపం కాదు, దేవుడే కొన్నిసార్లు కొంతమందిని దేనికి ఎన్నుకున్నాడు? శ్రమల కొరకు ఎన్నుకున్నాడు. ఈ మాట చూడండి, నేను రాజుల ఎదుట, అన్ని జనుల ఎదుట సువార్త ప్రకటిస్తాడు, నా నామము కొరకు ఈయనేం చేస్తాడు? ఎన్ని శ్రమలను అనుభవించవలనో ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. శ్రమలు వస్తే చూసి జడిసిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు అనుకోవాలా, ప్రభువా ఇది కూడా నీ సంగతే, ఇది కూడా నాకు ఇచ్చావా నా జీవితంలో. ఎస్, కానీ ఓపిక నాయన, శ్రమలు సహించడానికి కావలసిన ఓపిక. ఎందుకు మనిషిని కదా, పోవద్దు ఈ శ్రమలు తీసి కష్టాలు తీసి అనొద్దు. ప్రభువా ఈ శ్రమలు సహించడానికి కావలసిన ఓపిక దయచేయి. దేవుని చిత్తంలో నుంచి మాత్రం మనం తొలగిపోవడానికి వీలు లేదు. దేవుని ఉద్దేశాల నుంచి మనం తొలగిపోవడానికి వీలు లేదు. ఇంకా చదవమ్మా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. తరువాత ఆహారం ముందు రక్షణ పొందాడు. ఇక్కడ ఏం చేశాడు? బాప్తిసం పొందాడు. ముందు మారు మనసు పొందాడు. మారు మనసుకు ముందు వాక్యాన్ని విన్నాడు. వాక్యం విన్న తర్వాత తన స్థితిని ప్రభువుతో ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు శిష్యులు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాప్తిసం పొంది ప్రార్థన చేసిన తర్వాత ఏటి రాలిపోయావట? పొరల వంటివి రాలిపోయాయి. ఏంటే బాప్తిసం పొందకముందు ఇవి రాలిపోవాలి, మనకి బొరతిరుడంతా పోవాలి. ఇప్పుడు బాప్తిసం పొందకముందు కొన్ని ఉంటాయి. జక్కయ్యకి బాప్తిసం పొందకముందు ఏటుంది? డబ్బు పిచ్చి ఉంది ఆయనకి. బాప్తిసం పొందకముందు ఏం పిచ్చి ఉంది? డబ్బు పిచ్చి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పొరలన్నీ ఊడిపోయాయి, ఒట్టి మనిషి మిగిలిపోయాడు. ఆ మనిషి వచ్చి యేసు ప్రభుతో వెళ్ళిపోయారు. కరెక్ట్గా 12 గంటలు అయింది. ఆ ఊర్లోన సమర స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మంచి పొరలతోటే వచ్చింది. అప్పటికి ఎంతమంది? 5. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5గురితో వచ్చింది. యేసు ప్రభు కలుసుకున్న తర్వాత ఆ పొరలన్నీ పోయి ఊరంతటిని తెచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇంక చాలా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. తప్పిపోయిన వాడికి పొగరు ఎక్కువైపోయి తండ్రిని విడిచిపెట్టి గర్విష్ట అయిపోయి డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాడు. పందుల మధ్యకి వెళ్ళిన తర్వాత పొరలన్నీ ఊడిపోయి వీడికి. అప్పుడు తిరిగి ఒంటరిగా వచ్చేసాడు. అవును, బాప్తిసం పొందడం అంటే మనం చచ్చిపోవడం. పాత మనిషి చచ్చి కొత్త మనిషి లేవడం. చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆ పాత బతుకు విడిచిపెట్టరు. అప్పుడు నువ్వు క్రైస్తవుడివే కానీ నిజ క్రైస్తవుడు కాదు. వాక్యం పేరేటి? నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. ఈ నిబంధన నీకు పనికిరాదనమాట. అంటే నువ్వు పరలోకం వెళ్తావో లేదో షూరిటీ లేదు. నీకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేనప్పుడు చెప్పలేం, గ్యారంటీ లేదు. అది దేవుని కృప మీదే ఆధారపడి ఉంది. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత విషయం చదవమ్మా. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ప్రియులారా, తర్వాత ఏం చేశాడంటే 5వ నిబంధన ఏంటంటే స్వార్థ ప్రకటించడమే కాదు కానీ శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారా? మీకు ఎవరైనా ఆత్మలు రక్షించబడిన వారు, నా ద్వారా ఈ ఆత్మలు వచ్చే సంఘానికని చెప్పిన వారు ఉన్నారా? నిజ క్రైస్తవులకి ఖచ్చితంగా ఈ గ్రూప్ ఉండాలా. ఈ గ్రూప్ ఉండాలా. నీకు ఒక ఫెలోషిప్ ఉండాలి, నీకు ఒక నిబంధన ఉండాలి. ఈ ఫెలోషిప్ ఈ అననీతో పాటు ఈయన ఈ ఫెలోషిప్లో జాయిన్ అయ్యాడు. క్రైస్తవులకి చాలామందికి ఫెలోషిప్ ఉండదు. మొన్న 4 రోజుల క్రితం రాజు పాస్టర్ గారు నేను కూర్చున్నాం. ఓ పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు ఒకరు చచ్చిపోయారు, సమాధి చేయాలన్నారు. చేసేయండి అన్నాను. ఏ ఊరు అన్నాను. అదేదో చెప్పాడు. ఎక్కడ అన్నా, ఏ చర్చికి వెళ్తారన్నాను. అదేదో అయితే వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళకి చెప్పేయండి. కాదండి, క్రైస్తవులు కదండి. క్రైస్తవులే, వాళ్ళు ఎక్కడ బాప్తిజం పొందారో తెలియదు, ఏ ఊరోలో తెలియదు, బాప్తిజం సర్టిఫికెట్ లేదు, ఏమీ లేదు, ఏ గుడికి వెళ్తారో తెలియదు. అంటే సమాధి చేయడానికే క్రైస్తవులాలు. అప్పుడు ఇద్దరం ఆలోచించాం, పాస్టర్ గారు నేను. అప్పుడు ఆలోచించి చెప్పాం, అయ్యా ఇక్కడ సమాధి చేయడం అవ్వదు. మాకు ఇక్కడ 3 సంఘాలకి సమాధి దొడ్డు ఉంది. దీంట్లో ఎవరంటే మా చర్చికి వచ్చిన వాళ్ళు, బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చిన వాళ్ళు, జానపుర చర్చికి వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తాం. తక్కిన వాళ్ళకి చెయ్యం. ఖచ్చితంగా చెప్పాం మేము. ఒకవేళ తక్కిన వారికి చెయ్యాలంటే అక్కడ ఏది ఏ ఊరది, కోసంగపురంలో చేస్తాం. అక్కడ కూడా పై వాళ్ళు అయితే అక్కడ ఎంతో ఒకంత డబ్బులు పే చేయవలసి ఉంటుంది, అక్కడ చేస్తాం. అక్కడ చేస్తాం. దానికి ఒక పెట్టి, దానికి ఒక గుడ్డ కొట్టడం, ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి. దానికి గొయ్యి తవ్వించాలా,
మనుషులు ఇన్నుంటాయండి అని అన్నాడు. ఇన్నుంటాయి, అందు గురించే సహవాసానికి రావాలి. ఒక సంఘంతో సంబంధం ఉండాలి. క్రైస్తవుడు సమాధి చేసిందంటే చేయరు. బైబిల్లో ఉందే, నువ్వు 100 మంది పిల్లలున్నా తగిన రీతిగా సమాధి చేయకపోతే ఏంటట, పిండం అంటే అబార్షన్ అయిపోయిన వాటితో సమానమట. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడి సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకపోతే నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను చాలా మందికి ఉండే నెగ్లిజెన్సీ ఏంటంటే చచ్చిపోతే ఏటైపోయింది, ఎక్కడో చేస్తారు, మున్సిపాలిటీకి వెళ్తే చేస్తారు. ఒక సంఘానికి, ఒక సహవాసానికి కట్టుబడి ఉండాలి. నేను వాళ్ళ తాలూకా, నేను వీళ్ళ తాలూకా, ఎవరి తాలూకైనా అవ్వదు. కనుక ప్రియులారా, ఒక సహవాసానికి ఈయన కట్టుబడ్డాడు. అననీయ అనే సహవాసానికి, అన్నయ్యతో ఉండే ఆ సంబంధాలు పెంచుకున్నాడు. ఆ సంబంధాలు పెంచుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు ఈయన సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఆ సువార్త చేయబడిన మనుషుల్ని ఆయా సంఘంలో చేర్చబడ్డాయి. కనుక ప్రియులారా, ఈ 5 విషయాలు నిజ క్రైస్తవుని యొక్క నిబంధనలు. ఈరోజు దేవుని పిల్లలమైన మనకు ఇటువంటి నిబంధన కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ కొరకు, నా కొరకు ఆయన చాలా ప్లాన్స్ గీశాడు. ఆయన నిబంధనలో లేకపోతే మనం అన్ఫిట్ అయిపోతాం. చాలాసార్లు మనం ఏంట్లే ఇదేదో బతికేట అని అనుకోవద్దు. నీ కొరకు, నా కొరకు బ్యూటిఫుల్ ఉన్నతమైన ప్లాన్స్ గీసాడు ఆయన. ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన చేర్చుకుంటే, ఆయన మాట వింటే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయనతో కలిసి జీవిస్తే నీ యొక్క ఎడారి జీవితం, నీ యొక్క ఎండిపోయిన జీవితాన్ని మంచి పుష్పించే జీవితంగా చేయగలడు. ఇంకా అలాగే ఉండిపోతాను, ఇంకా ఇదే నాకు సరిపోద్ది, ఏదో చచ్చిపోతాను ఏదో అంటే అది జీవితం కదలేదు. కుక్కలు, నక్కలు, పందులు అవి కూడా చస్తున్నాయి. కానీ నువ్వు బ్రతికున్న నీ జీవితంలో ఏదో ఒకటి చేసి, ఏదో ఒక మేలు చేసి నువ్వు బ్రతకాలని. కనుక నిరాశ పడిపోకుండా, బలహీనుడు కాకుండా, సావుకి సిద్ధమైన సౌలు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మారిపోయాడు. ఒక చరిత్రకారుడైన పాత్రగా మారిపోయాడు. నిరాశ టైంలో దేవుడు తనతో నిలవబడగలిగాడు. ఒక పక్క ప్రభుత్వం, ఒక ప్రక్క సంఘం, ఒక ప్రక్క సమాజం అందరూ తోలునాడిన సమయంలో పౌలు 3 రోజులు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు తన్ను ఆదుకున్నాడు. దేవుడు తన్ను ఆదరించాడు. ఎడారిలో ఉన్న తన జీవితాన్ని పుష్పింపచేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. అనేక మందికి దీవెనకరంగా మారిపోయాడు. అటువంటి కృప నీకు నాకు దయచేయని కాక ప్రార్థన చేసుకున్నాం. అందరము తలలో వంచి, ప్రభా నా జీవితం కూడా అలాగా మార్చునాయన, నా జీవితం కూడా అలా మార్చునాయన. ఎడారి జీవితాన్ని, నా జీవితాన్ని ఇదిగో పుష్పించే జీవితంగా, ఇదిగో ప్రభా ఫలించే జీవితంగా మార్చు ప్రభా అని ఇదిగో దేవుని సందులో ప్రార్థన చేసుకున్నాం. ప్రభానికి స్తోత్రాలు. అందరూ ప్రార్థనలో ఉందాం. అందరం కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడు ఒక తండ్రిని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాయనా, నేను కూడా ఒంటరిగా ఉన్నాను. నా జీవితం కూడా ఇదిగో ప్రభ నలిగిపోయింది ప్రభ. సమాజంలో, సంఘములో, కుటుంబంలో ఇదిగో ప్రభ నలిగిపోయిన నా జీవితం, ఇదిగో ప్రభ ఎటు వెళ్ళాలో తెలియని నా జీవితానికి ఇదిగో నువ్వు రక్షకుడిగా, నాయకుడిగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. బలపరిచి భద్రపరచమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభా నీ కృపలో ఇదిగో నీ క్షేమాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. పౌలును దీవించిన దేవా, ఇదిగో సౌలుని పౌలుగా మార్చిన దేవా, ఇదిగో ప్రభు ఎండిపోయిన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవా, నీకే వందనాలు నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ నోరు తెరిచి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నా సమస్యలకు ఇదిగో సమాధానము దయచే ప్రభా. ఇదిగో పగిలిపోయిన నా జీవితాన్ని, ఇదిగో విడిపోయిన నా జీవితాన్ని, ఇదిగో ప్రభా ఘోరంగా ఉండే నా జీవితాన్ని
ఇదిగో నువ్వే మార్చు నాయన, నువ్వే ఆశీర్వదించు నాయన, నువ్వే ప్రభుని దయగల తండ్రి. ఆయన నీ కృపలో బలపరచు ప్రభా, భద్రపరచు ప్రభా. మా బ్రతుకుల్లో ప్రభా సంతోష సమాధానాలు నువ్వు అనుగ్రహించు నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, సౌలు ద్వారా మాతో మాట్లాడావు. ఆ 5 అనుభవాలు మాకు దయచేయండి. నిజ క్రైస్తవులుగా క్రైస్తవ నిబంధనలతో ముందుకు సాగిపోవడానికి నీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నీ కృపను మాకు కృమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. నీ బలాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభా. నాయనా, నీవు లేకపోతే, నీవు మాట్లాడకపోతే, నీవు నీ దృష్టిలో మేము లేకపోతే, నువ్వు ఒక ఛాయాచిత్రాన్ని మా కొరకు గీసింది మేము అర్థం చేసుకోకపోతే బ్రతకలేం. మా తలంపుల కన్నా నీ తలంపులు గొప్పవు ప్రభా. మా తలంపుల కన్నా నీ తలంపులు ప్రభా బలమైనవు ప్రభా. ఇదిగో మా తలంపుల కన్నా నీ తలంపులు శక్తివంతమైనవు ప్రభా. నాయనా, శక్తివంతమైన తలంపుల్లో మాకు నీ కృపను మాకు దయచేయండి. బలమైన నీ తలంపులలో ప్రభా మాకు అనుభవాన్ని దయచే ప్రభా. బలపరచండి, స్థిరపరచండి, బాగు చేయండి. ఇదిగో ప్రభా నీ కొరకు మేము జీవించడానికి నీ సహాయాన్ని దయచేయండి. బలహీనులమైన మాకు, అనారోగ్యంతో ఉన్న మాకు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మాకు, ఇదిగో ప్రభుని దయకి నిజ క్రైస్తవ నిబంధనలో మేము జీవించడానికి, ఇదిగో ప్రభు నీ కొరకు ఆత్మను సంపాదించడానికి, నీతో కలిసి జీవించడానికి, నీ ప్లాన్స్లో మేము కూడా కలిసి సహకారులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. సహాయంగా ఉండి దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆపేయండి బాబు.